నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో క్యాన్సర్లపై బ్రహ్మాస్త్రం ఇమ్యునోథెరపీ, మెదడులో తికమక బ్రెయిన్ ఫాగ్, టీబీని ముందే పసిగట్టేదెలా, పసిబిడ్డ తల ఒకవైపు ఒత్తుకుపోయిందా, ఇంకా హెల్త్ టిప్. క్యాన్సర్ చికిత్సల తాలూకు అమ్ముల పొదిలో ఇప్పుడు ఇమ్యునోథెరపీ రూపంలో మరొక బ్రహ్మాస్త్రం వచ్చి చేరింది. మన ఒంట్లోని వ్యాధి నిరోధక యంత్రాంగాన్ని బలోపేతం చేయడం ద్వారా క్యాన్సర్ కణాల ఎదుగుదలను నిరోధించడం, క్యాన్సర్ కణాల విస్తృతిని అడ్డుకోవడమే ఈ థెరపీ తాలూకు ప్రాథమిక లక్ష్యం. ముఖ్యంగా కొన్ని రకాల ముదిరిపోయిన క్యాన్సర్లకు చికిత్స చేయడంలో ఇమ్యునోథెరపీ బాగా సహాయకారిగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇమ్యునోథెరపీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆలస్యంగా గుర్తిస్తే క్యాన్సర్లు ఇప్పటికీ ప్రాణాంతకమైనవే. తొలి దశలో గుర్తిస్తే 90% క్యాన్సర్లను నయం చేసే అవకాశం ఉంది. క్యాన్సర్ల చికిత్సలో సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ అన్నవి బాగా ప్రాచుర్యంలో ఉన్న చికిత్సలు. ఏ రకం క్యాన్సరు, అది ఏ దశలో ఉంది అన్నదాన్ని బట్టి ఈ చికిత్సా పద్ధతుల్ని విడివిడిగా లేదా కలిపి వాడటం అన్నది చేస్తారు. ఇటీవలి కాలంలో ఈ చికిత్సలకు జతగా ఇమ్యునోథెరపీ అనే కొత్త చికిత్సా విధానం ఒకటి అందుబాటులోకి వచ్చింది. మన రోగ నిరోధక శక్తిని మరింత శక్తివంతం చేసి క్యాన్సర్ల కణాలపై యుద్ధాన్ని ప్రకటించటం అన్నది ఈ ఇమ్యునోథెరపీ ప్రధాన ఉద్దేశం. కొందరిలో రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల, లేదంటే రోగ నిరోధక శక్తి బాగానే ఉన్నా క్యాన్సర్ కణాలను గుర్తించలేకపోవటం వలనో క్యాన్సర్లు పెరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో బయట నుండి రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీబాడీస్ను, ప్రోటీన్లను, వ్యాక్సిన్లను ఇవ్వటం ద్వారా రోగ నిరోధక శక్తి మరింత పటిష్టంగా చేసి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తారు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఒక మనిషి బాడీలో వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉందో, ఆ వ్యాధి నిరోధక శక్తి వల్లనే మనకి చాలాసార్లు మన బాడీలో పొరపాటున కొన్ని క్యాన్సర్ కణాలు వచ్చినా కూడా మన వ్యాధి నిరోధక శక్తి దాన్ని గుర్తించి ఆ క్యాన్సర్ కణాలని చంపేసి మనకి క్యాన్సర్ రాకుండా చాలా వరకు కాపాడుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి అలాగనే ఇమ్యూనో డెఫిషియన్సీ వల్ల ఎయిడ్స్ ఇలాంటి పేషెంట్స్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే వ్యాధి నిరోధక శక్తిని మనం పెంపొందిస్తే క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. అలాగనే క్యాన్సర్ ఆల్రెడీ వచ్చి ఉన్న వాళ్ళలో క్యాన్సర్ కణాలు వ్యాధి నిరోధక శక్తి మనకు ఉపయోగపడే లింఫోసైట్స్ అని అంటాం వాటిని బ్లాక్ చేస్తాయి అన్నమాట. కొన్ని పదార్థాలు ప్రొడ్యూస్ చేసి వాటిని బ్లాక్ చేస్తాయి. సో ఈ బ్లాక్ని రివర్స్ చేయటం కోసం ఇమ్యునోథెరపీ అనే టెక్నాలజీ వచ్చింది. ఒక రాజ్యంలో రాజు, సైన్యం బలంగా లేకపోతే శత్రువులు ఏ క్షణంలోనైనా దాడి చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అచ్చంగా మన శరీరం అనే రాజ్యంలో రోగ నిరోధక శక్తి బలంగా లేకపోతే రకరకాల రోగకారక సూక్ష్మజీవులు బయట నుండి ప్రవేశించి మన శరీరాన్ని అనారోగ్యానికి ఆలవాలంగా మార్చేస్తాయి. అందుకే రోగ నిరోధక శక్తిని పటిష్టంగా ఉంచుకోవటం అన్నది ప్రధానం. ఇప్పుడిప్పుడే క్యాన్సర్లకు మరో ప్రధానమైన చికిత్సగా అందుబాటులోకి వస్తున్న ఇమ్యునోథెరపీని ఒక ట్రెండ్ బ్లడ్ క్యాన్సర్లు, కొన్ని లింఫోమాలు, చర్మ క్యాన్సర్లు, ప్రోస్టేట్ క్యాన్సర్, కిడ్నీ, మూత్రాశయ క్యాన్సర్లు, గొంతు, మెడ క్యాన్సర్లలో వాడుతున్నారు. ఇందులో క్యాన్సర్ కణాల్లోని ఓ ప్రత్యేక ప్రోటీన్ని గుర్తించి వాటిని నాశనం చేస్తే మోనోక్లోనల్ యాంటీబాడీస్ క్యాన్సర్ కణాలను మామూలు కణాలతో వేరు చేసే ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటార్స్ క్యాన్సర్ కణాలను మట్టుబెట్టేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు వ్యాక్సిన్లను ప్రస్తుతం వాడుతున్నారు. ఎప్పుడైతే ఇమ్యునోథెరపీ అనే మెడిసిన్స్, మనం పెంబ్రోలిజిమాబ్, నివోలిమాబ్, ఇలా చాలా డ్రగ్స్ ఉన్నాయి. ఈ మందు ఇచ్చినప్పుడు ఏ కెమికల్ని ఉపయోగించి ఒక క్యాన్సర్ కణం మన వ్యాధి నిరోధక శక్తిని బ్లాక్ చేస్తుందో ఫైట్ చేయకుండా, ఆ బ్లాక్ని మనం బ్లాక్ చేయటం వల్ల మన వ్యాధి నిరోధక శక్తి మన బాడీలో పెరిగి ఆ క్యాన్సర్ కణాన్ని ఆ వ్యాధి నిరోధక శక్తి చంపుతుంది. సో అందువల్ల వాళ్ళందరికీ కూడా కీమోథెరపీతో కలిపి ఇవ్వటం వల్ల రెండు విధాలుగా పనిచేసి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ సర్వైవల్ కానీ పెరుగుతుంది. సో ఇది నూతన విధానం ఇమ్యునోథెరపీ. ఒకప్పుడు ఒక 5 years బ్యాక్ ఓన్లీ లంగ్ క్యాన్సర్లోనూ వాటిలోనే వాడే ఈ వ్యాధి నిరోధక ఇమ్యునోథెరపీ ఏదైతే ఉందో
ఈరోజు చాలా కండిషన్స్లో ఇమ్యూనోథెరపీ ఆల్మోస్ట్ ఆల్ సాలిడ్ ట్యూమర్స్ అన్నిట్లో కూడా మనం ఇమ్యూనోథెరపీ అనేది ఉపయోగపడుతుందని నిర్ధారణ చేసి ఆ మార్కెట్లో ఇప్పుడు ఆ మందులు అవైలబుల్గా ఉన్నాయి. రెగ్యులర్గా చాలామంది పేషెంట్స్కి ఇవి మనం వాడటం జరుగుతుంది. ఎక్కువగా ఇమ్యూనోథెరపీ అన్నది లంగ్ క్యాన్సర్లోను, అండాశయ క్యాన్సర్లోను, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లోను, తర్వాత కిడ్నీ క్యాన్సర్లోను, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లోను వీటిలోనే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. మన రోగ నిరోధక శక్తిని ఇనుమడింపజేసే క్యాన్సర్ కణాలను సంహరించే ఇమ్యునోథెరపీ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. ప్రస్తుతానికి ఈ చికిత్సను కొన్ని క్యాన్సర్లలోనే వాడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలతో ముందు మరెన్నో క్యాన్సర్లను జయించటానికి ఇమ్యునోథెరపీ సహకరిస్తుందని ఆశిద్దాం. దట్టంగా పొగమంచు కురుస్తున్నప్పుడు మనకు చూపు అంత స్పష్టంగా ఉండదు. ఎదురుగా ఉన్నవి సైతం అంత స్పష్టంగా అగుపించవు. మన మెదడుకు కూడా ఒక్కోసారి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంటుంది. బ్రెయిన్ ఫాగ్గా పిలిచే ఈ సమస్యతో బాధపడే వారికి ఆలోచనలో స్పష్టత ఉండదు. ఏదో చెప్పాలనుకుని మరేదో చెబుతుంటారు. మానసికంగా ఒకటే గందరగోళంగా ఉంటుంది. అసలు మెదడిలా మొద్దుబారడానికి కారణాలేంటి? ఈ సమస్యను ఎలా అధిగమించాలి? మెదడు చురుకుదనం కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు బ్రెయిన్ ఫాగ్ అంటే ఏమిటి? బ్రెయిన్ ఫాగ్ అంటే ఒక లక్షణం ఏదో కాదు. మామూలుగా బ్రెయిన్ ఫాగ్ అంటే మెంటల్ ఫాగ్ అని, బ్రెయిన్ ఫాగ్ అని ఇలా చాలా పేర్లు ఉన్నాయి. మెదడులో పొగమంచులా వచ్చేటువంటి ఒక ఇబ్బంది అని. ఈ మెదడుకి పొగమంచుకి అని మీరు అడగచ్చు అనుసంధానం ఏమిటి అని. దానికి కారణం ఏంటంటే పొగమంచు ఎలాగైతే వచ్చి వెళ్ళిపోతుందో ఆ టైంలో క్లారిటీ ఉండదు మెదడుకి. ఇదేదో ఒక లక్షణం కాదండి, కొన్ని లక్షణాల తాలూకా సముదాయం. ఏదన్నా మర్చిపోవడం, ఏదైనా గుర్తుపెట్టుకోవడం ప్రయత్నించినా కానీ ఇబ్బంది, చికాగా ఉండడం, మెంటల్ క్లారిటీ లేకపోవడం, మెంటల్ ఎగ్జాస్టను. అదే కాకుండా ఇప్పుడు ఏదైనా వస్తువులు మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇందాక ఇబ్బందే కాకుండా ఇంతకుముందు తెలిసిన విషయాలు ఎవరో తెలిసిన వ్యక్తిని గుర్తుపట్టలేకపోవడం. ఏదో మీటింగ్లో మాట్లాడుతున్నారు, ఏదో ఒక పదం రాదు అంటే ఆ పదాన్ని ఎత్తి తెచ్చుకోవడానికి చాలా కష్టాలు పడుతూ ఉంటారు. చక్కగా వాక్ ప్రవాహం ఉండి అసలు మంచి పటిమ ఉండేటువంటి వ్యక్తి అనర్గళంగా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇదేదో ఆపరేషన్ చేయాల్సిన ప్రమాదం లేదు, దయచేసి గమనించండి. అయితే కొన్ని చిన్న రక్తనాళాలు ఏదన్నా కానీ దానిలో ప్రమాదం రావడం కానీ, దానిలో మార్పులు కానీ, స్మాల్ వెసల్ ఇస్కీమియా అని అంటారు. అంటే చిన్న రక్తనాళాలు మెదడులో ఉండేటువంటివి చిన్నగా అయిపోవడం, బ్లాక్ అయిపోవడం వల్ల కానీ ఇలాంటి కొన్ని లక్షణాలు అయితే కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇబ్బంది వచ్చింది, దానికి మనం చేయగలిగింది ఏమిటి? ఫస్ట్ నిద్ర చాలా ముఖ్యమండి. స్మోకింగ్ దూరంగా ఉండండి, మద్యం కోసం దూరంగా ఉండండి. ఏదైనా వస్తువులు మీరు ఎక్కడికైనా వెళ్ళి తీసుకురావాలి, బజారుకు వెళ్తున్నారు, ఒక పట్టీ తయారు చేసుకోండి. మొబైల్లో కాదు, మళ్ళీ మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. దానివల్ల మీకు ఒకటి రీడింగ్ అలవాటు అవుతూ ఉంటుంది. దానివలన మీరు మర్చిపోవడం, మళ్ళీ డిప్రెస్ అయిపోవడం జరగదు. వ్యాయామం అనేది చాలా ప్రేమ అయిపోయింది. ఒక 30 నిమిషాలు రోజుకి ఏదో ఒకలాగా మీరు వ్యాయామం అంటే ఏదో జిమ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు, వాకింగ్ కానీ ఏదన్నా కానీ ఒక రకమైనటువంటి ఎక్సర్సైజ్ అయితే అవసరం. యోగా, మెడిటేషన్ కొంతసేపు అంటే మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయించాలి. అలాగే ఈ మధ్య కాలంలో ఒక మాట వచ్చింది, కాగ్నిటివ్ సైకోథెరపీ అని. ఇంకా నాకు తగ్గటం లేదు, ఇబ్బంది అవుతుందంటే మరి సైకాలజిస్ట్ని కానీ వాళ్ళని సంప్రదించి దానిని ఆ విధంగా కొన్ని డీప్ బ్రీతింగ్ ఇలాంటి ఎక్సర్సైజులు కానీ దానికి అనుగుణంగా మందుల కన్నా మిమ్మల్ని కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి పద్ధతిలో వాళ్ళు చెప్పేదాన్ని కాగ్నిటివ్ సైకోథెరపీ అంటారు. ఇలాంటివి కానీ మీరు ప్రయత్నించవచ్చు. మందుల కోసం వచ్చేటట్టయితే ఈ మధ్యకాలంలో జింకోబా ఎక్స్ట్రాక్ట్ అని, విటమిన్ ఇ, విటమిన్ సి పుష్కలంగా తీసుకున్నట్టయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బి కాంప్లెక్స్ అన్నది కూడా తీసుకోవాలి. అంటే తీసుకునేటువంటి ఆహారం కూడా పోషకమైనటువంటి పదార్థం ఇబ్బందులు లేకుండా ఉండడానికి దోహదం చేసినట్టయితే, జంక్ ఫుడ్కు దూరంగా ఉండేటట్టయితే, స్క్రీన్ టైం తగ్గించి నిద్రపోయి వ్యాయామం చేసినట్టయితే, మధ్యలో బ్రేక్ ఇచ్చినట్టయితే మీరు పూర్తిగా ఒకవేళ వచ్చినా కూడా బారి నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. టీబీ నిర్మూలన అనేది మనకు ఇంకా కలగానే మిగిలిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా టీబీతో బాధపడుతున్న వాళ్లలో, మరణిస్తున్న వాళ్లలో మన వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. మన దగ్గర టీబీకి సంబంధించి ఆలస్యమే అతిపెద్ద సమస్యగా ఉంటుంది. జబ్బు మొదలైన దగ్గర నుంచి సమస్యను నిర్ధారించి మందులు ఆరంభించే నాటికి సగటున సుమారు 3 నెలల కాలం పడుతుంది. క్షయం మీద, టీబీ లక్షణాల మీద సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో అనుమానిత లక్షణాలు, స్క్రీనింగ్ పరీక్షల సాయంతో టీబీ వ్యాధిని ముందుగానే ఎలా పసిగట్టచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ట్యూబర్క్యులోసిస్
దీన్నే మనం వాడుకలో టీబీ అని, క్షయవ్యాధి అని పిలుస్తాం. చక్కటి మందులు అందుబాటులో ఉన్నప్పటికీ క్షయవ్యాధిని నేటికి మనలో చాలామంది భయంకరమైన అంటువ్యాధిగానే చూస్తున్నారు. నిజానికి టీబీని సకాలంలో గుర్తించి 3 నుంచి 6 నెలల పాటు మందుల కోర్సు వాడితే చాలు క్షయవ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చు. మరి టీబీని ఎలా గుర్తించాలి? 3 వారాలకు మించి దగ్గుతో బాధపడటం, దగ్గుతో పాటు కళ్ళెపడటం, దగ్గినప్పుడు రక్తం కనబడటం, ఆకలి తగ్గిపోవటం, క్రమంగా బరువు తగ్గడం ఇవన్నీ టీబీ అనుమానిత లక్షణాలే. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కఫం, ఎక్స్రే పరీక్షల సాయంతో 60 నుంచి 70% కేసుల్లో టీబీని తెలుసుకోవచ్చు. మరింత ఖచ్చితంగా టీబీని నిర్ధారించుకునేందుకు టీబీ సెరోలజీ, పీసీఆర్, మాంటెక్స్ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో జీన్ ఎక్స్పర్ట్ అనే కొత్త పరీక్ష ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఈ పరీక్ష సాయంతో కేవలం 2 గంటల్లోనే టీబీ సోకింది లేనిది తెలుసుకోవచ్చు. శరీరంలో నిద్రాణంగా ఉన్న టీబీ వ్యాధికారకాలను గుర్తించేందుకు విదేశాల్లో ట్యూబర్క్యులిన్, టీబీ గోల్డెన్ టెస్ట్ వంటి అత్యాధునిక నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. నవమాసాల తర్వాత అమ్మ కడుపు పంట పండి పండంటి బిడ్డ పొత్తిళ్లలోకి వచ్చాక ఇళ్లంతా ఒకటే సంబరంగా ఉంటుంది. ముద్దులొలికే పసిబిడ్డ ఉనికితో రోజులు నెలలు ఇట్టే దొర్లిపోతుంటాయి. అయితే ఇలాంటి ఆనంద సమయాల్లో కొన్ని అనుకోని సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. చంటి బిడ్డ తల ఒకవైపు ఒత్తుకుపోవడం అలాంటిదే. రోజంతా ఒకే వైపు పడుకోబెట్టడం, పుట్టుకతో తలెత్తిన కొన్ని సమస్యల మూలంగా పసిబిడ్డ తల ఏదో ఒకవైపు నొక్కుకుపోయినట్లుగా చూడ్డానికి అసహజంగా కనిపిస్తుంటుంది. అయితే ఈ సమస్యకు పొజిషనల్ థెరపీ, హెల్మెట్ థెరపీ వంటి చికిత్సలు ఉన్నాయని చెబుతున్నారు డాక్టర్లు. పసిబిడ్డలో తల ఒత్తుకుపోవడం అనే సమస్య గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. చంటి బిడ్డలో తల ఆకృతిలో తేడా రావడానికి కారణాలేంటి? మదర్ నుంచి బేబీ బయటికి రావడానికి బేబీ హెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మోల్డ్ చేస్తుంది. అంటే దీన్ని మనం ఏదైతే బేబీ మదర్ నుంచి నుంచి బయటికి వచ్చే ద్వారం ఏదైతే ఉంటుందో ఆ బోన్స్కి సంబంధించి హెడ్ షేప్ కూడా దానికి అడ్జస్ట్ అయిపోయి సో దట్ ఒక సేఫ్ వెజైనల్ డెలివరీ కోసం ప్రిపేర్ అవుతుంది. లాస్ట్ 10th మంత్లో ఈ ప్రాసెస్ అనేది స్లోగా డే టు డే సెట్ అవుతుంది. మీరు మోస్ట్లీ చూసుంటారు, పిల్లలు పుట్టగానే ఇమీడియట్గా వాళ్ళ తల అనే భాగం అనేది కోలగా ఉంటుంది. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే దాని మీద ఒక సాఫ్ట్గా ఒక స్వెల్లింగ్లా మనకు ఉబ్బుగా వచ్చినట్టు కూడా ఉంటుంది. ఇది కారణం ఏంటంటే అది నేచర్ అనేది ఆ బ్రెయిన్ని అలా బయటికి తీసుకురావడానికి, హెడ్ని సేఫ్గా బయటికి తీసుకురావడానికి ఆ బోన్స్ సాఫ్ట్గా ఉండి అడ్జస్ట్ అయ్యి బయటికి వస్తుంది. మనం ఒక 1-2 డేస్లో ఏం చూస్తామంటే అది మోర్ యూనిఫామ్గా అయిపోతుంది. ఎందుకంటే ఎలాస్టిసిటీ, బ్రెయిన్ బోన్కి ఉండే ఎలాస్టిసిటీ వల్ల మనకు దానికి అది యూనిఫామ్గా రౌండ్గా ఓవల్గా తయారైపోతుంది. ఆ స్వెల్లింగ్ ఏదైతే ఉంటుందో అండి అది చర్మం కింద బ్లీడింగ్ క్లాట్ అయిపోయి ఉంటుంది. అప్పుడప్పుడు డ్యూరింగ్ ఆ డెలివరీ అయ్యే ప్రాసెస్లో అది మనకు ఒక 2 వీక్స్లో 3 వీక్స్లో అబ్జర్వ్ అయిపోతుంది. ఒకవైపు ఎక్కువ సమయం పడుకోబెట్టడం వల్ల బిడ్డ తల ఆకృతి మారుతుందా? పిల్లలు ఒకే పొజిషన్లో ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏమవుతుందంటే తల అనేది ఒక సైడ్ నొత్తుకుపోవచ్చు అండి. అంటే ఒక సైడ్ మనకు లోపలికి వెళ్ళిపోయినట్టు అనిపించి ఇంకో సైడు తల భాగం బయటికి ఉన్నట్టు తెలుస్తుంటుంది. అప్పుడప్పుడు దీంతో పాటు నుదురు కూడా ఒక సైడ్ ముందుకు వచ్చి ఒక సైడ్ వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుందండి. దీనికి కారణాలు ఏంటంటే ఎక్కువ టైము బేబీ హెడ్ ఒకటే సైడ్ ఉన్నప్పుడు ఆ సైడ్ సాఫ్ట్ స్కల్ ఉండడం వల్ల అది మొత్తం ఒక సైడ్ షిఫ్ట్ అయిపోతుంది. చంటి బిడ్డ తల ఆకృతి గురించి ఎప్పుడు పట్టించుకోవాలి? మనకు మదర్స్ అండ్ గ్రాండ్ మదర్స్ వీటిని 2 to 3 months టైంలోనే పికప్ చేస్తారు. అట్లాంటప్పుడు ఈ పిల్లలకి ఏంటంటే ఇంకో సైడ్ ఆపోజిట్ సైడ్లో ఆ పొజిషనింగ్ అనేది పొజిషనల్ థెరపీతో కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేసి ఏ సైడ్ అయితే ఎక్కువ పడుకోబెడుతున్నారో దాన్ని ఆపోజిట్ సైడ్ పడుకోబెట్టడం వల్ల అది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలా అయితే పిల్లలు 3 to 4 months వచ్చేసి నెక్ హోల్డింగ్ అది మన మెడల్ నిలబెడతారో అప్పుడు ఈ పిల్లలకు అంటే ఇదన్నీ డాక్టర్ సలహాతో పాటు సేఫ్టీ గైడ్లైన్స్తో చేయాలండి. మనంతలో మనం చేయడం కొంచెం రిస్కీ అయిపోతుంది. ఎందుకంటే టమీ టైం అంటారు, అంటే కడుపు మీద బోర్లా పడుకోబెట్టడం వల్ల కూడా డేలో ఒక 1 or 2 hours ఒక 3-4 months వచ్చిన వాళ్ళకు కూడా అప్పుడు కూడా ఇది స్కల్ షేప్ అనేది బెటర్ అవుతుంది. 4-5 months వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్స్ అలాగే పర్సిస్టెంట్ ఉండి మన పొజిషన్ థెరపీ టమీ టైం తోటి ఇంప్రూవ్ కాని వాళ్ళకు 6 months వచ్చినప్పుడు మన ఫ్యామిలీ కౌన్సిలింగ్ చూసుకొని మనం వాళ్ళకు హెల్మెట్ థెరపీస్ అనేటివి అడ్వైస్ చేయొచ్చు. పొజిషనల్ థెరపీ, హెల్మెట్ థెరపీ అంటే ఏంటి? వీటిలో ఏం చేస్తారు?
హెల్మెట్ థెరపీ అనేది ఇది సాఫ్ట్ హెల్మెట్ ఉంటుందండి, కార్బన్ ఫైబర్తో చేస్తారు. అండ్ ఇది ఆ పిల్లలకు కస్టమ్ మేడ్, అంటే వాళ్ళకు పర్సనలైజ్డ్గా తయారు చేయాల్సి వస్తుంది వాళ్ళ హెడ్ సైజ్ షేప్ని బట్టి. అండ్ ఈ హెల్మెట్ ఏదైతే మనం పెడతామో ఇది రోజుకి ఆల్మోస్ట్ 23 గంటలు పెట్టాల్సి వస్తుంది. జస్ట్ క్లీనింగ్ టైం అండ్ సమ్ టైం వదిలేసి ఆ హెల్మెట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అండి, బ్రెయిన్ అనేది గ్రో అవుతుంటుంది కాబట్టి ఆ సాఫ్ట్ స్కల్ని మనకు అది పుష్ చేస్తుంది. హెల్మెట్ ఎలా అంటే ఒక మోల్డ్లా, ఒక ఆధారం, ఒక ఫౌండేషన్లా వర్క్ అయ్యి, సో దట్ యూజువల్గా మనకు ఒక 3 to 4 months హెల్మెట్ థెరపీ తోటి మనకు ఆల్మోస్ట్ 70 to 80% రికవరీ అనేది వచ్చేస్తుందండి. తల ఒత్తుకుపోయినప్పుడు, ఆకృతిలో తేడాలు ఉన్నప్పుడు చికిత్స ఎలా? క్రేనియోసినాస్టోసిస్ అంటాము. దీంట్లో పిల్లల స్కల్లో మనకు బోన్స్ డిఫరెంట్ ఉంటాయండి. ఆల్మోస్ట్ ఫ్రంటల్ బోన్ అని, పెరైటల్, ఆక్సిపిటల్ బోన్స్ పార్ట్స్గా ఉంటాయి. అవి లూజ్గా ఉంటాయి, వాటి మధ్యలో సూచర్స్ అనేటివి ఉంటాయి. ఈ స్పేసెస్ నుంచి, ఈ సూచర్స్ అనే ప్లేస్ నుంచి ఆ బోన్ అనేది పెరుగుదల అనేది ఉంటుంది. మనకు కొందరు పిల్లల్లో ఏమవుతుంది అంటే ఈ సూచర్స్, ఈ గ్రోత్ ఏదైతే పెరిగే ప్లేస్ ఉంటాయో అది మూసుకుపోతుంది. అది మూసుకుపోవడం వల్ల ఆ ఏరియాలో మనకు బోన్ అనేది ఎదుగుదల ఉండదు. ఎదుగుదల ఉండకపోయే వరకు మనకు తల షేప్ అనేది రౌండ్గా కాకుండా అబ్నార్మల్గా, చాలా ఆక్వర్డ్గా అట్లా అబ్లాంగ్ అయిపోతాయి. కొన్నిట్లలో స్కోలగా అవుతాయి, కొన్నిట్లో అడ్డంగా అయిపోతాయి. కొందరికి నుదుట్లో ఇట్లా షార్ప్గా వస్తుంది. కొందరిలో ఈ ఐబ్రో అనేది వెనక్కి వెళ్ళిపోతుంటుంది. కొందరిలో చెవు పైకి వస్తుంటుంది. ఈ కండిషన్స్లో ఏంటంటే వాళ్ళ స్కల్ బోన్స్ ఎట్లా డెవలప్ అవుతున్నాయి, ఎలా గ్రో అవుతున్నది అనే దాన్ని బట్టి మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్లో మనకు 2 ఎలిమెంట్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే కాస్మెటిక్ ఎలిమెంట్, ఏదైతే కనిపించడానికి ఎబ్బెట్టుగా కనిపించడం. ఒకటి వచ్చి హెడ్ స్కల్ గ్రోత్ ఉండకపోవడం వల్ల బ్రెయిన్ మీద ప్రెషర్ పడినప్పుడు పిల్లలకు డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకు మాటలు సరిగ్గా రాకపోవడం, సరిగ్గా నడవలేకపోవడం. సివియర్ కండిషన్స్లో బ్రెయిన్ ప్రెషర్ వల్ల వీళ్ళ కళ్ళు ఖరాబ్ అయిపోయి కంటి చూపు పోతుంది. దాన్ని అసలుకే పట్టించుకోకుండా 2-3 years అయిన వాళ్ళకు సడన్గా బ్రెయిన్లో ప్రెషర్ పెరిగి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో క్రేనియోసినాస్టోసిస్ అనేది ఎన్ని సూచర్స్ మనకు ఫ్యూజ్ అయిపోయినాయి, ఏ ఏజ్లో ఫ్యూజ్ అయిపోయినాయి అనే దాన్ని బట్టి ప్రాణానికి కూడా ప్రమాదం ఉండొచ్చు. పసిబిడ్డ తల ఆకృతిలో తేడాలకు సర్జరీ ఎప్పుడు అవసరం పడుతుంది? క్రేనియోసినాస్టోసిస్ కండిషన్ మనకు ఒకవేళ డయాగ్నోసిస్ అయితే మాత్రము అందులో సర్జరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి. ఎందుకంటే మనకు ఫ్యూజ్ అయిపోయిన సూచర్స్, ఆ బోన్ 2 అతుక్కుపోయినాయి, ఆ గ్రోత్ సైట్ అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని విడదీయనప్పుడు మనకు ఆ గ్రోత్ అనేది నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉండవండి. ఎప్పుడైతే మనం పిల్లల్ని 8 to 9 months లోపల డయాగ్నోస్ చేస్తామో అప్పుడు మనము మినిమల్లీ ఇన్వేసివ్గా, ఎండోస్కోపిక్గా చిన్న సర్జరీ తోటి మనం ఏదైతే సూచర్ ఫ్యూజ్ అయిపోయిందో దాన్ని ఓపెన్ చేయడం వల్ల బ్రెయిన్ గ్రోయింగ్ కెపాసిటీ వల్ల ఏదైతే కాస్మెటిక్ కరెక్షన్ ఉందో, బ్రెయిన్లో ప్రెషర్ ఏదైతే ఉందో అదన్నీ ఆటోమేటిక్గా కవర్ అయిపోతాయి. అండ్ ఈ పిల్లలకు మనకి ఏంటంటే ఈ మినిమల్ ఎండోస్కోపిక్ సూచర్ రెక్టమీ చేసినప్పుడు వాళ్ళకు ఒక మోల్డ్ ఇవ్వడానికి అన్నట్టుగా మనం దాంతోపాటు హెల్మెట్ థెరపీ కూడా కంటిన్యూ చేస్తాం. దాంతో మనకు బెటర్ అవుట్కమ్స్ వస్తాయి. సెకండ్, ఎప్పుడైతే మనం లేట్గా డయాగ్నోస్ చేసుకుంటామో 9 months, 1 year, 1.5 yearలో డయాగ్నోసిస్ చేసుకున్నప్పుడు మనకు మేజర్ కరెక్టివ్ సర్జరీ అవసరం వస్తుందండి. దాన్ని క్రేనియల్ వాల్ట్ రీమోడలింగ్ అంటాము. దాంట్లో మన బోన్ అమరిక మొత్తము చేంజ్ చేసి బ్రెయిన్కి స్పేస్ క్రియేట్ చేసి మనకి ఏవైతే కాస్మెటిక్ కరెక్షన్స్ ఏవైతే లోపలికి పోయినాయి, బయటికి వచ్చినాయి ఉందో వాటిని అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. సో దోస్ ఆర్ మేజర్ సర్జరీస్. మనకు అందులో చిన్నపిల్లల్లో ఆ మేజర్ సర్జరీస్ దోస్ ఆర్ యాజ్ లాంగ్ యాజ్ 8 to 8 hours సర్జరీస్ విచ్ మనకు బ్లడ్ లాస్ అవన్నీ ఉంటాయి. కాబట్టి మనం అవన్నీ ఒక టీమ్ ఎఫర్ట్లో మల్టీడిసిప్లినరీ టీమ్ విత్ పీడియాట్రిక్ అనెస్థెటిస్ట్ ఇంటెన్సివిస్ట్ మనం చేస్తామండి. నూనెతో తలను మసాజ్ చేస్తుంటే ఆకృతి చక్కగా వస్తుందా? మాడు త్వరగా గట్టిపడుతుందా? మన తాతలు, మా తాతమ్మలు వీళ్ళందరూ ఆయిల్ పెడతారు పిల్లలకు. చెప్తారు ఏంటంటే ఆయిల్ పెట్టేసి మనకు తల గట్టిపడుతుంది, ఇక్కడ సాఫ్ట్ స్పాట్ అంటారండి, ఇక్కడ సాఫ్ట్గా అది నుదురు అది కూడా క్లోజ్ అయిపోతుంది అండ్ యూనిఫామ్ షేప్ వస్తుంది అని చెప్పేసి.
అది మన తరతరాలుగా మన కమ్యూనిటీలో పాస్ అవుతున్న ప్రాక్టీస్ అండి. దానికి సంబంధించి కొన్ని విషయాలు ఎలా ఉంటాయి అంటే, ఈ ఆయిల్ మసాజ్ పెట్టడం అనేది మనకు మాయిశ్చరైజింగ్ వరకే యూజ్ ఉంటుందండి. కానీ మనం ఎక్కువగా ప్రెస్ చేయడమైనా, ఆ షేప్ని నార్మల్ చేయడానికైనా మాన్యువల్గా చేయితో ప్రయత్నించొద్దండి. ఎందుకంటే ఈ బోన్ సాఫ్ట్ ఉండి ఇవన్నీ ఫ్యూజ్ ఉండవు కాబట్టి మనం ఏదైతే ప్రెషర్ బోన్ మీద పెడతామో అది డైరెక్ట్గా బ్రెయిన్కి ట్రాన్స్మిట్ అవుతుంది. ఎస్పెషల్లీ మన చిన్న పిల్లలు, నెలల పిల్లల్లో ఎప్పుడైనా సరే ఎక్కువ ప్రెషర్ అనేది పెట్టకూడదు. ఆయిల్ పెట్టేది కూడా మాయిశ్చరైజేషన్ కోసమే, కానీ ఎక్సెసివ్ మన ప్రెషర్ అనేది ఎప్పుడు బేబీ తల మీద ఎక్కువగా పెట్టకూడదు. చంటి బిడ్డ తల ఒకవైపు ఒత్తుకుపోయినట్లుగా కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. పొజిషనల్ థెరపీ, అవసరమైతే హెల్మెట్ చికిత్సల సాయంతో బిడ్డ తల పరిమాణాన్ని చక్కగా సరిచేయొచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో గొంతు బొంగురు సమస్యగా మారినప్పుడు వేడివేడి టీలోకి కొద్దిగా తేనెను కలుపుకొని తాగండి. తేనెలో ఉండే సహజ సిద్ధమైన యాంటీవైరల్ గుణాలు గొంతు బొంగురుకు కారణమైన వైరస్లను నాశనం చేస్తాయి. గొంతు బొంగురు ఇట్టే తగ్గిపోతుంది.